హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడెను. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వ్రాత చేత వ్రాసి నోటితో పలికి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ చిన్ని హృదయానికి వీటిని దయచేశాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖన వచనం తెలియజేసినది ఏమనగా, ఆదాము ఇట్లా అనటానికి దేవుడు సహాయం చేశాడు. ఆదాము ప్రవచించటానికి దేవుడు సహాయం చేశాడు. ఆదాము ప్రవచనం, మొట్టమొదటి ప్రవచనం మాట్లాడుట. ఎవరి గురించి? తన సాటి అయిన సహకారి గురించి మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. తన ఎముకలలో నుంచి ఒక ఎముక అని, నా ఎముకలో నుంచి తీయబడిన కనుక నా మాంసములో నుంచి మాంసము అని ప్రవచించడానికి దేవుడు కృప చూపించాడని ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదట ఆదాములో నుంచి మనము తీయబడ్డాము అని లేఖన వచనం తెలియజేసింది. ఆ ఎముకను తీసి దేవుడు స్త్రీనిగా చేసి ఆదాము యొద్దకి ఆమెను తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. నారిగా నామకరణము చేయించాడు. మనము చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరము కూడా అక్కడి నుంచే వచ్చాము, అక్కడి నుంచే చేయబడ్డాము అని లేఖన వచనం తెలియచేయుచున్నదే. ఇటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతిని మనుష్యుల వలన మనకిది తెలియజేయబడలేదు కానీ, లోకం వలన మనకిది తెలియచేయబడలేదు కానీ, అధికారులు ఇంకా ఎవరెవరెవరి చేత కానీ తెలియజేయబడలేదు కానీ, దేవదూతల చేత తెలియజేయబడలేదు కానీ, నిజమైన తండ్రి, అన్నిటిపైన అధికారము కలిగిన దేవాది దేవుడే ఈ లేఖన వచనం నీకు ఉచితముగా విలువైనది, నువ్వు కష్టపడి సంపాదించలేనిది, తెలుసుకొనలేని సత్యాన్ని దేవుడు నీ హృదయానికి అందించాడు. అటువంటి గట్టి శక్తికరమైన వాక్కుని నువ్వు వినుట ద్వారా, చూచుట ద్వారా, వ్రాయట ద్వారా, గ్రహించుట ద్వారా, ధ్యానించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా తప్పక దేవుని ప్రేమ నీవు పొందుకొందువు గాక. ఆయన ప్రేమ నిరంతరముండును గాక. ఆమేన్.